లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మీరు అధికారులుగా పోలీస్ డిపార్ట్మెంట్గా ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఎలా వాళ్ళని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు? పునరావాస కేంద్రాలకి ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ ఇక్కడ నుంచి తరలిచేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. అక్కడ మా పోలీసు వాళ్ళు ఉన్నారు. సో ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు? ఎంతమందిని తరలిస్తున్నారు? మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వాళ్ళ స్వచ్ఛందంగా తీసుకొచ్చే వాహనాల మీదనా, మీ వాహనాల మీదనా ఎలా చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు పెట్టారు. ప్లస్ మా పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉండి అక్కడ వాటర్ దాన్ని చూసుకొని వాళ్ళంతా మన మహిళా డిగ్రీ కాలేజీ ప్లస్ కమ్మవారి హాస్టల్ వాటిని రెండింటిని తీసుకుంటా ఈ ప్రాంతాన్ని రిజిస్ట్రేషన్ ప్రాంతంగా ఒక 4 రోజులు కేటాయించే ప్రయత్నంగా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీళ్ళని ఎప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ఇవన్నీ సర్దుమణిగేదాకా ఇక్కడ ఎవరిని ఒక బఫర్ జోన్లో ఉంచే ప్రయత్నమే జరుగుతుందా? వర్షాలు తగ్గేంత వరకు వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని అకామిడేషన్ గవర్నమెంట్ అన్ని చూసుకున్నాం సార్. వాళ్ళకి ఎలాంటి ఏదైతే తగ్గేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చెప్పండి. అంటే ఇక్కడ లేనిది కూడా క్రియేట్ చేసి బయారం కట్ట దిగింది, వైరా కట్ట దిగింది అని కొద్దిగా భయపడుతున్నారు జనాలు. దాని గురించి కొద్దిగా మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇవ్వాలి సార్. ఇన్ని మంది ప్రజలు ఉన్నారు, దీని గురించి ఇబ్బంది పెట్టడం. ఈ టైంలో ఇన్ని మంది లేచి వచ్చారంటే దేని గురించి అంటే అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రమాదం పొంచి ఉంది, వీళ్ళందరినీ మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అది మీ మంచిగా చెప్పి మీరు ఆలోచించారు చేస్తున్నారు సార్. ప్రభుత్వం గురించి దాని గురించి కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ టైం కూడా అందరు లేచి వచ్చారు. దేనికి లేచి వచ్చారు? దీని గురించి చిన్న వాట్సాప్లో కూడా లేని వాటర్ కూడా వస్తున్నాయి. బయారం కట్ట తెగింది, తెగలేని దానికి కూడా బయారం కట్టలో ఇప్పుడు కూడా వాటర్ లేవు చెరువులో. స్థానిక సభ్యులు కొంత ఆరోపిస్తున్నారు, బయ్యారం కట్ట తెగిపోయింది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో వాటిని చేసే భయాందోళనకు గురి చేస్తున్నారు. వీళ్ళందరినీ లేపారు, అనవసరంగా లేపుకొని తీసుకెళ్లి పునరావాస కేంద్రానికి తీసుకెళ్తున్నారనే ఆరోపణ మీరు చేస్తున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి సార్? ఆల్రెడీ బయ్యారం పెద్ద చెరువులన్నీ నిండి ఫ్లో అయిపోయినాయి. ఆల్రెడీ గతంలో కూడా అనుకోకుండా జరిగిన సగడంలో తెగడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అది మంత్రివర్గం కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా వాళ్ళని పునరావాస కేంద్రం తరలిస్తున్నాం సార్. ఎందుకంటే ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కాబట్టి వాళ్ళ క్షేమం గురించి ఈ 4 రోజులు వాళ్ళని పునరావాస కేంద్రం తరలిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉన్నారో కొంతమంది మంత్రి వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావడం జరుగుతుంది. అలాగే బట్టి విక్రమార్క వస్తున్నారనే సమాచారం ఇక్కడ మేరకి మీరు ఇక్కడ బందోబస్తు నిర్వహణకు వచ్చారా, లేకుంటే ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసే భాగంగా వచ్చారా? వీళ్ళందరినీ తరలించే ఉద్దేశంతోనే వచ్చింది సార్. వాళ్ళ పునరావాస కేంద్రం తరలించాలనే ఉద్దేశంతోనే మేము అందరం పనిచేస్తాం సార్. తెగిందా తెగలేదని కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ మనం అయితే చూడలేదు. అది అక్కడ అధికారులు ఆ చెరువు నిండింది, ఏ క్షణమైనా తెగే ప్రమాదం ఉంది. దానివల్ల ప్రజల నష్టం, చిన్నపిల్లలు, ముసలోళ్ళు వీళ్ళంతా ముందస్తుగా వాళ్ళని తరలించడం జరుగుతుంది సార్. అంతే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇన్ని మందిని మనం టెన్షన్ పెట్టున్నాం సార్. అయితే ఇన్ని మంది ఏమనుకుంటారంటే బయారం కట్ట దిగింది, దీని గురించి ఇప్పుడు మీ అందరం టెన్షన్ పడుతున్నారు. దాని గురించి ఎస్ఆర్నో బయారం కట్ట తెగిందా తెగలేదని చిన్న వాళ్ళు చెప్పే ప్రభుత్వం కేవలం ముందస్తు కోసం చేస్తున్నారు. అది కూడా పుకారు లేపారు కదా. ఉద్దేశంతోనే వాళ్ళని పునరావాస కేంద్రం తరలిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ అయితే పెద్ద చెరువు తెగిపోయింది. వాట్సాప్ గ్రూపులలో తప్పుగా దురుపయోగం జరుగుతుంది. ఆల్రెడీ వాట్సాప్ లో ఏదైతే ఇక్కడ తప్పుగా ప్రచారం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ ఆల్రెడీ బయ్యారం చెరువు తెగినట్టు వస్తున్న వదంతులను నమ్మకండి. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. బయ్యారం చెరువు తెగి ప్రవహిస్తుందని వస్తున్న వదంతులు నమ్మకండి. ప్రస్తుతానికి బయ్యారం చెరువు పరిమితిలోనే ప్రవహిస్తున్నది. మహబూబాద్ జిల్లా అధికారులు ప్రస్తుతం వాగులు, వంకలు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేతన్ గారు తెలపడం జరిగింది. ఓకే,
ఇప్పుడు వాట్సాప్ వదంతులు తప్పు అని చెప్పేసి ఇక్కడే స్థానికంగా ఉండి ఆ వాట్సాప్లో ఉన్న అధికారులు అనౌన్స్ చేసింది ఏదైతే ఉందో అది ఇక్కడ స్థానికులు చదివి వినిపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే వెంకటగిరి దగ్గర నుంచి మత్స్యశాఖ నుంచి కొంతమంది కాపాడుకోవడం కోసం చెప్పేసి వీళ్ళని కొంతమంది రిస్కీ టీంని మాత్రం కూడా ప్రభుత్వం కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ వివరాలని చెప్పండి. మాది వెంకటగిరి అండి. ఓకే సార్ మాకు ఎంఆర్ఓ గారు నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మత్స్యకార శాఖ నుంచి ఒక 5 రమ్మని చెప్పి అన్ని గ్రామాల నుంచి రమ్మని చెప్పి పిలిపించారు. ఓకే, మేము వచ్చినాం. ఏరు పెరుగుతుంది, ఖాళీ చేయాల్సి వస్తే తిరగాల్సి వచ్చింది, ఉండాల్సి వస్తుంది నైట్ అంతా అని చెప్పారు. దానివల్ల వచ్చింది. సో గతంలో మీరు ఎన్ని రిస్క్యూస్ చేసి ఉన్నారు, ఎంతమందిని కాపాడున్నారు, మొన్న జరిగిన దీనికి మీ సహకారం ప్రభుత్వానికి ఎలా ఇచ్చారు? మేము తిరిగేదండి, ఇక్కడ జరిగినప్పుడల్లా వెళ్ళిపోయాను పడవల మీద వాటి. ఓకే, మీరు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రమాద విపత్తులు వచ్చినప్పుడు? మీరు ఎలాంటి సహకారం ఇలాంటి ప్లేస్లో మీరు ఇస్తూ ఉంటారు? ఇల్లు ఖాళీ చేపిస్తాం. ఫస్ట్ ఖాళీ చేయించడం అంటే కొద్దిగా నీళ్ళ సామాన్లు కాబట్టి ఒడ్డుకు పడక చేయడం, ముందు ఇల్లు ఖాళీ చేపారు ప్రజెంట్ వాళ్ళని. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా అయితే ఇక్కడ వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని ఇక్కడ నియామకం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చా? ఓకే ఓకే. లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం.